ప్రస్తుతం ఐపీఎల్ ట్రేడింగ్ విండో తెరిచే ఉంది. దీంతో ఆయా జట్లు ప్లేయర్లను ట్రేడ్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. ఇదే సమయంలో కొన్ని జట్లు తమ కోచ్లను కూడా మారుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ కూడా అదే చేసింది. కొత్తగా ఒక బౌలింగ్ కోచ్ ను నియమించుకుంది. మొదటిసారి టీమిండియా మాజీ ప్లేయర్లకు ఛాన్స్ ఇచ్చింది. ఇదిలా ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 2025 సీజన్ లో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆడిన 14 మ్యాచ్ల్లో 6 గెలిచి 7 మ్యాచ్ల్లో ఓడింది. దీంతో ఐపీఎల్ 2026 సీజన్ కి ముందే బౌలింగ్ కోచ్ ని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే 2022 నుంచి 2024 సీజన్ వరకు ఎస్ఆర్హెచ్ కి డేల్ స్టెయిన్ బౌలింగ్ కోచ్ గా వ్యవహరించారు. ముత్తయ్య మురళీధరన్ స్పిన్ బౌలింగ్ కోచ్ గా ఉన్నాడు. కానీ 2025 సీజన్ ఆరంభానికి ముందు డేల్ స్టెయిన్ తప్పుకోవడంతో ఆ ప్లేస్ లో న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ ని ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా నియమించింది. తాజాగా 2026 సీజన్ ఆరంభానికి ముందు జేమ్స్ ఫ్రాంక్లిన్ ని బాధ్యతల నుంచి తప్పించిన ఎస్ఆర్హెచ్ భారత మాజీ ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరుణ్ కి ఆ బాధ్యతలు అప్పగించింది. అయితే వరుణ్ ఆరుణ్ తన అంతర్జాతీయ కెరియర్ లో మొత్తంగా ఆడింది 18 మ్యాచ్లే. 9 టెస్టులు 9 వన్డేలు ఆడిన వరుణ్ ఆరుణ్ మొత్తంగా 29 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్ లోనూ ఢిల్లీ డేర్ డెవిల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ టీమ్స్ కి ఆడాడు. అంతేకాదు 2022లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన గుజరాత్ టీంలో సభ్యుడిగా ఉన్న వరుణ్ ఆరుణ్ ఐపీఎల్ కెరియర్ లో 52 మ్యాచ్లాడి 44 వికెట్లు తీశాడు. అయితే ఒక్క అంతర్జాతీయ T20 కూడా ఆడలేకపోయాడు.